వెళ్ళాను నేను. ఆయన ఏమన్నారంటే మాట్లాడుతున్నప్పుడు, నేను మీ దగ్గర ప్రేయర్కి వద్దాం అనుకున్నానండి, రాలేకపోయినా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ప్రేయరే కదా, ఇంతకన్నా ప్రేయర్ ఏమిటండి? మాస్టర్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాస్టర్ గారి యొక్క జీవితం కానీ, మాస్టర్ గారి యొక్క లీలలు కానీ, మాస్టర్ గారి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఎంతకన్నా ప్రేయర్ ఏముంది? మీరు వద్దాం అనుకున్నారు, రాలేదు, మీరు అలా ఏం ఫీల్ అవ్వలేదు. కాబట్టి మనం కొన్ని కన్ఫైన్డ్గా కొన్ని రకాల ఆలోచనలతోటి ఇది చేస్తేనే ప్రేయరు అనుకున్న స్థితి నుంచి కొంతకాలం పోయిన తర్వాత ఏ పని చేసినా ప్రేయరే అవుతుంది. మందులు ఇచ్చినా ప్రేయరే అవుతుంది. ఆధ్యాత్మిక ఉపన్యాసం చెప్పినా ప్రేయరే అవుతుంది. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాస్టర్ గారు విజయవాడలో హోమియో క్లాసులు పెట్టినప్పుడు నేనే ఆయన ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళడం చేయడం చేసేవాడు. మాస్టర్ గారు అక్కడ ఉన్న రోజుల్లో కృష్ణాష్టమి వచ్చింది. అందరూ ఏమన్నారంటే, మీరు మాస్టర్ గారు పక్కనే ఉంటారు కదా, మాస్టర్ గారు పేరు ఒప్పించి కృష్ణాష్టమి రోజు కనుక పూజా పునస్కారం చేస్తే మనం అందరం తీర్థం ప్రసాదం తీసుకుందాం, మీరు కొంచెం చెప్పండి అంది. సరే, నేను కాఫీ తాగుతుంటే మాస్టర్ గారితో, మాస్టర్ గారు అందరూ ఇలా అంటున్నారండి, మీరు పూజ చేసి కొంచెం తీర్థ ప్రసాదం ఇస్తే బాగుంటుందిట. నేను చేసేదే పూజ, నా క్లాసు, నా వ్యవహారం ఇది ఇంతకన్నా నేనేం చేయను. కావాలంటే నువ్వు పూజ చేయి, నువ్వు తీర్థమే, నేను తీసుకుంటాను. మనమంతా ఏమనుకుంటాం? మాస్టర్ గారిని అడిగితే తప్పకుండా మనం పూజ చేద్దాం, నేను తీర్థప్రసాదాలు ఇస్తాను అనుకుంటాం కదా. ఖచ్చితంగా ఆయన మాట అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేసేది కూడా పూజే, చెప్పకుండా చేసి చూపెట్టారు. కాబట్టి పూజ అనే దానికి అర్థం మామూలుగా ఉన్న అర్థం కాదు. అలానే ప్రతిరోజు ఆయన పూజ మానేసేవారు కాదు. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఆయన షోడశోపచార గారు పూజ చేసేవారు. మేమందరం ఒకసారి ఓ మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. మాస్టర్ గారు ఎలా తయారు చేశారో చెప్తున్నా మీకు. వస్తున్నాం ఇంటికి, వస్తుండేటప్పటికీ మాలో ఒక ఆయన అన్నాడు, మాస్టర్ గారు నమ్మకం చెప్పగట్టు నేర్చుకుంటే చాలా బాగుంటుందండి, ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే మేము నేర్చుకుందాం అనుకుంటున్నాం. దాందేముందో మనం చెప్పుకుందాం అన్నారు. ఎట్లా చెప్పుకుంటారు ఏంటి, మాకేం బొరగ తోచలే. ఆయన అన్నారు, నేనే చెబుతానన్నారు. ఫస్ట్ బ్యాచ్ మొదలుపెట్టింది మాతోటి, 6 నెలలు పట్టింది. కాబట్టి ఆయనకి ఏమొచ్చో కూడా మాకు తెలిసేది కాదు. ఆ సందర్భము అది వస్తేనే చెప్పడమే కానీ నాకు ఇవన్నీ వచ్చు అని అక్కడ బోర్డు మీద రాసినట్టు ఉండేది కాదు. మాస్టర్ గారితో ఆయనకి ఏమొచ్చో మాకు తెలియదు. కాబట్టి అంత నివురుగప్పి నిప్పులానే ఉంటారు కానీ గురువులు ఎప్పుడు కనిపించేట్టుగా ఉండరు. కాబట్టి మాస్టర్ గారి లైన్లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మీరు రికగ్నైజ్ చేసే లైన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఇదే చొక్కా ఉంటుంది, ఇదే ప్యాంట్ ఉంటుంది, ఉంటే లేకపోతే ఓ పంచి ఉంటుంది, అంతేగాని కాషాయాలు, గడ్డాలు, మీసాలు ఇవేమి ఉండవు. కాబట్టి వేమన చెప్పినట్టు తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురభేమం. కాబట్టి తల బోడైతే లాభం లేదు, తలపులు బోడులు కావాలి. అంటే మీకు అన్నెసరీ థాట్స్ అన్నీ పోవాలి. ఆ పోవడానికి ఏ మార్గం మీరు అవలంబించినా పర్వాలేదు. మీరు ధ్యానం చేసి పోగొట్టుకున్నా పర్వాలేదు, పూజలు హోమాలు అభిషేకాలు చేసుకుని పోగొట్టుకున్నా పర్వాలేదు. కానీ అవి పోకుండా ఉన్నప్పుడు ధ్యానం చేసినా ఉపయోగం లేదు,
పూజలు హోమాలు అభిషేకాలు చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ఎంత మనం ప్యూరిఫికేషన్లోకి వస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం లలితా సహస్రనామం పూజ చేస్తున్నాం, మనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఫిజికల్గా ఏం మార్పు రాదు, లావేకం ఇవేం కావు మనం. కాకపోతే ఏంటి, ఐడియాస్, థాట్స్, బిహేవియరు, వీటిల్లో మార్పు వస్తుంది. అంతకుముందు ఎవరైనా పిలిస్తే ఉండవయా అనేటువంటి వాళ్ళం ఉండండి అనే లెవెల్లోకి వస్తుంది. అది వస్తే మనం లలితా సహస్రనామం పూజ చేస్తున్నట్టు లెక్క. అప్పుడు కూడా మనం ఇట్లాగే మాట్లాడామనుకోండి, సున్నకు సున్నా హళ్ళి కళ్ళి ఏమీ మార్పు ఉండదు. కాబట్టి ఏం చేసామనేది కాదు ప్రశ్న, ఎంత మారుతున్నాం అనేది ప్రశ్న. ఎన్ని రోజులు చేసామనేది ప్రశ్న కాదు, ఎంత మారుతున్నాం అనేది ప్రశ్న. 1 గంట చేసి మారిన వాళ్ళు, 10 రోజులు చేసి మారిన వాళ్ళు, సంవత్సరాలు చేసి కూడా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దట్ ఈస్ అ రొటీన్. మాస్టర్ గారు దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒకళ్ళింట్లో రెగ్యులర్గా పూజ జరిగేది. పూజ జరిగితే వాళ్ళ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు పాలు నైవేద్యం పెడితే ఆ ఎలుక వచ్చి అవి కింద పోసేది. ఎన్ని రోజులు ఇట్లా పెట్టుకోవడం, ఇలా చేయడం లాభం లేదు. నువ్వు పిల్లిని పెంచారు. పిల్లిని పెంచిన తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటుంటే ఆ పిల్లి వచ్చి తాగిపోయింది. ఆ పిల్లి వచ్చి తాగిపోతే ఇంకేం చేస్తారు? అందుకని ఏం చేశారంటే ఆ పిల్లిని కట్టేసి పూజ చేయడం మొదలెట్టారు. వాళ్ళ ఇంట్లో ఒక సాంప్రదాయం ఏమైపోయింది, ఒక పిల్లిని పెంచడం, దాన్ని కట్టేయడం, అప్పుడు పూజ చేయడం. ఎందుకంటే సాంప్రదాయం కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నది ఉంటుంది కదా. మా నాన్న పిల్లిని పెంచాడు, మా తాతగారు పిల్లిని పెంచారు అనుకుంటారు కదా, అలా అయిపోయింది. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మనకి టైం లేదు, పిల్లిని కట్టేద్దాం అనేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పిల్లిని కట్టేస్తే పూజ చేసినట్టే లెక్క. అలా రొటీన్గా మీరు ఏది చేసినా ఉపయోగం లేదు. ఇన్వాల్వ్మెంట్, దాన్ని ఏమంటారంటే మైండ్ఫుల్నెస్ అంటారు. ఆ మైండ్ఫుల్నెస్ ఉంటేనే మీరు ఏం చేసినా ఉపయోగం ఉంటుంది. కానీ అంటే మనసా వాచా కర్మణ చేయడమే మైండ్ఫుల్నెస్. అందుకని గురువులు ఎలా చెప్పారంటే పాత్రలు తోమడం కూడా యోగమే అని అన్నారు. మనం అందరం ఏమనుకుంటాం, పాత్రలు తోమడం పనికిరాని పని అనుకుంటాం. ఎందుకంటే వివేకానందుడు ఒకసారి ఆయన గురువుగారు పహారీ బాబా అని ఒక ఆయన ఉంటే ఆయన చూడడానికి వెళ్ళి, అయిపోయింది 5 నిమిషాలు, వెరీ గుడ్. పహారీ బాబాని చూడడానికి వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే రాగి పాత్రను తీసి తోముతున్నాడు. ఈయన అన్నాడు వివేకానందుడు, అంత బాగా శుభ్రంగా ఉన్న పాత్రను ఇంకా తోముతారేంటండి మీరన్నాడు. అంటే నేను తోమిన తర్వాత ఇంకోటి ఇంతకన్నా బాగా తోమగలడు అనే లెవెల్ లేకుండా ఉండేట్టుగా నేను తోమాలి. ది ఎండ్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ది మీన్స్ అని. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా మాస్టర్ వర్క్ ఉంది. అది ఇంట్లో బట్టలు ఉతికినా ఉంటుంది, అంట్లు దోయినా ఉంటుంది, దేంట్లో అయినా ఉంటుంది. అంతేగాని బలాని దాంట్లోనే ఉంది మాస్టర్ వర్క్ అనేటువంటిది ఏమీ లేదు. సో మాస్టర్ నమస్కారం. వాసుదేవ